ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానంగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనాన్ని చూసుకుందాం. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మన కన్నీళ్లను చూసే దేవుడు మన దేవుడు. మనం దుఃఖంలో ఉన్నప్పుడు ఆయన కూడా బాధపడతాడు. శ్రమ కలిగినప్పుడు దేవుడు సంతోషించాడు. ఆ శ్రమల్లో మనకు తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడు. మన కష్టాల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఏ శ్రమ గుండా వెళ్తున్నాం, ఆ శ్రమలో మనల్ని ఆదరించే దేవుడు మన దేవుడు. ఇజ్రాయేలు ప్రజలు తాము చేసుకున్న పాపం బట్టి శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా వెళ్తా ఉన్నారు. అయితే దేవుడు వారిని ఆదరిస్తున్నాడు. ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము, నేను నిన్ను తిరిగి కడతాను, తిరిగి సమకూరుస్తాను అన్న వచనాలను కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీడల విడువక కృప చూపుచున్నాను అన్న వచనాన్ని కూడా మనం చూస్తా ఉంటాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ఇజ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టినారు, లోకంతో స్నేహం చేసినారు, పాపం చేస్తా ఉన్నారు, చెడిపోయినారు. మరి నిజ దేవుణ్ణి విడిచిపెట్టి చెట్ల కింద, పుట్ల కింద, కొండల మీద, గట్ల మీద వారు విగ్రహారాధన చేసి చెడిపోయినారు. విశ్రాంతి దినాన్ని పాటించడం లేదు. మరి అన్యులతో సహవాసం చేస్తున్నారు, లోక స్నేహం చేస్తున్నారు. రాజు మొదలుకొని కింద ఉన్న సైన్యాధిపతి కావచ్చు, సాధారణమైన జనాలు కావచ్చు, అందరూ కూడా చెడిపోయినారు, తప్పిపోయినారు. అందును బట్టి ఇర్మియా వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుని నామంలో వారికి ప్రవచనం ఎత్తి చెప్తా ఉన్నాడు. అయ్యా, మీరు చేసేది తప్పు, మారండి, మీరు దేవుని వైపు తిరగండి, మీరు కరెక్ట్ గా జీవించండి, మీ జీవిత విధానం కరెక్ట్ గా లేదు, పాపం చేస్తున్నారు, శాపంలో మీరు బ్రతుకుతున్నారు, మీరు చేసేదంతా అన్యాయము, అక్రమము, సరైన విధానంలో మీరు జీవించడం లేదు, దేవునికి వ్యతిరేకంగా మీరు కార్యాలు చేస్తా ఉన్నారు, ప్రభువుని మీరు విడిచిపెట్టినారు అని వారికి ఆజ్ఞాపిస్తుంటే జనాలు ఇర్మియా యొక్క మాటలను పట్టించుకోలేదు. ఇర్మియా మీద తిరగబడినారు, ఇర్మియాను వ్యతిరేకించినాడు. మరి ప్రవక్త కన్నీళ్లు విడుస్తూ వీరి కోసం ప్రార్థన చేసినాడు. మరి దేవుడు వీరికి ఆజ్ఞాపించి చెప్పి పెందల కడనే పంపిస్తున్న తన ప్రవక్తల మాటలను వినకపోవడం బట్టి దేవుడు కూడా విసిగిపోయి ఇజ్రాయేలు ప్రజలను శ్రమలకు అప్పచెప్పినాడు. బబులోను రాజు వీరిని చెరగా తీసుకొని వెళ్లి బానిసలుగా చేసినాడు. బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఒకప్పుడు ఎంతో వైభవంతో, సంతోషంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు బీదవారిగా, ఏమీ లేని వారిగా జీవిస్తున్నారు. మనం కూడా చేసే తప్పులను బట్టి శిక్ష వచ్చే అవకాశం ఉంది. దేవుని బిడ్డలు దేవుని మార్గంలో నడుచుకోవాలి. దేవుని విడిచిపెట్టి లోకంతో స్నేహం చేస్తూ, పాపంతో స్నేహం చేస్తూ ప్రభువుని విడిచిపెడితే, దేవుని మార్గంలో నడవకపోతే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించకపోతే, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ, త్రాగుతూ, తిరుగుతూ, లోక స్నేహం చేస్తూ చెడిపోయి మరి పాడైపోయిన బ్రతుకులుగా నీ జీవితం ఉన్నట్లయితే శాపం వచ్చే అవకాశం ఉంది. మారాలి, మార్పు చెందాలి, పశ్చాత్తాపడాలి, నేను చేసింది తప్పే అని ఒప్పుకోవాలి. నీవు కన్నీళ్లు విడుస్తూ నీవు దేవుని దగ్గర మొరపెడితే మన దేవుడు కనికరం గల దేవుడు, నిన్ను ఆదరిస్తాడు, ఆదుకుంటాడు, నిన్ను తిరిగి సమకూరుస్తాడు, పూర్వం ఉన్నట్లు తిరిగి నీకు మేలును అనుగ్రహిస్తాడు, నీకు మేలు చేత నిన్ను తృప్తిపరిచి ఆశీర్వదిస్తాడు, నీకున్న శ్రమలన్నిటిలో నుంచి విడిపించి గొప్ప స్థితిలో నిన్ను ఉంచుతాడు. మరి ప్రభు వైపు నీవు తిరగాల్సిన సమయం ఇదే. నీ పాపములను ఒప్పుకొని, ప్రభువా నేను చేసింది తప్పు, నన్ను క్షమించు, నీ మార్గంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేయవలసిన సమయము ఇదే. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి. ఎవరైతే నిజ దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో, పాపంలో పడిపోయినారో వారిప్పుడే రక్షణ పొందినట్లు సహాయం చేయండి.
వారి పాపం నిమిత్తం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి, ప్రభువా మేము చేసింది తప్పు, మమ్మల్ని క్షమించు అని నీకు మొరపెట్టుకొని తిరిగి నీ మార్గంలో నడుచుకొని మరి వారు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జీవించినట్లు సహాయం చేయండి. మేలు చేత వారిని తృప్తిపరచండి, వారిని మార్చుకోండి, పాపము నుంచి విడిపించండి, పాపపు సంఖ్యల నుంచి విడిపించండి, త్రాగుడనే దురలవాటు నుంచి విడిపించండి, చెడు వ్యసనాలనే దురలవాటు నుంచి విడిపించండి. నీ మార్గమందు సత్యమందు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. ఒక 10 మంది కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలకు నాకు ఫోన్ చేయండి. నా ఫోన్ నంబర్ 8818237777. దేవుడు ప్రేరేపించిన మీ కానుకలు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా పంపించవచ్చు. ప్రతిరోజు జరుగుతున్న వాట్సాప్ కాల్ అండ్ ఫోన్ కాన్ఫరెన్స్ లో మీరు కూడా జాయిన్ అవ్వండి. ఉదయం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు లైవ్ లో నేను వాక్యాన్ని బోధిస్తున్నాను. వివరాలకే కింద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేయండి. దేవుడు మిమ్ములను దీవించును గాక. ఆమేన్.